ఫ్రెండ్స్ మనకి ఐక్యూ నుంచి ఐక్యూ G11s మొబైల్ అయితే లాంచ్ కాబోతుంది. సో మనకి ఈ మొబైల్ యాక్చువల్‌గా చైనాలో ఈ మంత్ 18థ్ లాంచ్ అవుతుందని చెప్తున్నారు. బట్ మన ఇండియాలో ఎప్పుడు లాంచ్ అవుతదని తెలీదు. మెయిన్‌గా మనకి ఇదొక బడ్జెట్ సెగ్మెంటెడ్‌లో లాంచ్ అవుతదని చెప్పొచ్చు. సో మేజర్‌గా మనకి ఈ మొబైల్‌లో హైలైట్ ఏదైనా ఉందంటే అది బ్యాటరీ అని చెప్పొచ్చు. ఇది ఏకంగా 10,000 ఎంఏహెచ్ బ్యాటరీతో రాబోతుంది. అది కాదు ప్రెజెంట్ సిచ్యువేషన్‌లో ప్రతి బ్రాండ్ కూడా బ్యాటరీని ఎక్కువ పెట్టుకొని పోతుంది. ఇది యాక్చువల్ మొబైల్ అయితే కాదు, పవర్ బ్యాంక్. మనం ఈ మొబైల్ సంబంధించిన కొన్ని కీ స్పెక్స్ తెలుసుకుందాం. గైస్ మనకి ఇది MediaTek Dimensity 7500 ప్రాసెసర్ మీద రాబోతుంది. ప్లస్ మనకి 6.83 ఇంచెస్ ఓఎల్ఈడి డిస్ప్లే మీద రాబోతుంది. అలాగే మనకి 50 MP ప్రైమరీ కెమెరా, అలాగే 13 MP సెల్ఫీ కెమెరాతో రాబోతుంది. ఇంకా చూడైతే 10,000 ఎంఏహెచ్ బ్యాటరీ బెటర్ అని చెప్పొచ్చు. అంతేకాదు గైస్ 12GB ప్లస్ 256 వేరియంట్తో రాబోతుంది. ఇది మనకి బేస్ వేరియంట్ లేకపోతే సెకండ్ వేరియంట్ తెలియదు. ఇంకా లేట్ చూడండి ఈ మొబైల్ సంబంధించిన కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నాం. అంతకంటే ముందు మీరు మన ఛానల్కి కొత్తగా వచ్చింటే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. ఫస్ట్ ఇంకా డిజైన్ అండ్ బిల్డ్ క్వాలిటీతో స్టార్ట్ చేద్దాం. ఇది ఫ్రంట్ అయితే ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. డిస్ప్లే కూడా చాలా బాగుంది. అంటే మనకు ఒక ఫ్లాగ్షిప్ రేంజ్ డిస్ప్లే అని చెప్పొచ్చు ఇది. ఎందుకంటే మనకి ఓఎల్ఈడి డిస్ప్లే అంటే సో మినిమం ఉంటుంది అనమాట. బ్యాక్ అయితే ప్లాస్టిక్ ఫినిష్ ఉంటుంది. సో మనకి ఇక్కడ బ్యాక్ మెటీరియల్ అయితే పాలికార్బోనేట్ మెటీరియల్ వాడేమని చెప్తున్నారు. సైడ్ అయితే ప్లాస్టిక్ ఫ్రేమ్ ఉంటుంది. అలాగే ఇది స్టీరియో స్పీకర్స్ ఉంటుంది అనేది తెలియదు, బట్ మేబీ స్టీరియో స్పీకర్స్ ఉండొచ్చు. అలాగే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సపోర్ట్ ఉంటుందంట. ఇక్కడ నాకు అస్సలు నచ్చలేదు. ఇక్కడ ఇన్ని స్పెచ్ ఉండాలి మినిమం. మనకి ఇక్కడ డ్యూరబిలిటీ మెన్షన్ చేయలేదు, ఐపీ రేటింగ్ ఏది వాడర్ అనేది. నెక్స్ట్ థిక్నెస్ వెయిట్ విషయానికి చూద్దాం. ఇది 8.25 mm థిక్నెస్ ఉంటుంది అనమాట. వెయిట్ అయితే 216 grams అయితే వెయిట్ ఉంది అనమాట. మీరు ఈ మొబైల్ డిజైన్ అయితే ఒకసారి లుక్ అయ్యింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే విషయానికి వద్దాం. ఇది 6.83 ఇంచెస్ 1.5K ఓఎల్ఈడి డిస్ప్లే మీద రాబోతుంది. ఇంకా మనకి ఓఎల్ఈడి డిస్ప్లే అంటే బాగుంటుంది అనమాట. మనకి డిస్ప్లే క్వాలిటీ పరంగా కానీ, ఇంకా మనకి విజిబుల్ ఎక్స్పీరియన్స్, ఇంకా మనకి కలర్స్ కానీ ఇవన్నీ కూడా మనకి ఓఎల్ఈడి డిస్ప్లేలో బాగానే ఉంటాయని చెప్పొచ్చు. అలాగే ఇది 144 Hz రిఫ్రెష్ సపోర్ట్ చేసని చెప్తున్నారు. వెరీ హైయెస్ట్ రిఫ్రెష్ రేట్ అనమాట. అలాగే ఇందులో మీకు 11 సపోర్ట్ ఉంటుంది. అమెజాన్ ప్రైమ్ వీడియో, నెట్ఫ్లిక్స్ ఇటువంటి యాప్స్ మీరు కంటెంట్ క్వాలిటీ చాలా బెటర్గా వాచ్ చేయొచ్చు. మాక్సిమం HD+ కంటెంట్లో వాచ్ చేయొచ్చు. ఇక మీకు ఓవరాల్గా డిస్ప్లే అయితే బాగానే ఉంటుందని చెప్పొచ్చు. డే టు డే పర్పస్కి, డే టు డే యాక్టివిటీస్కి మీకు బాగానే వర్క్ అవుతుంది. మీకు ఐక్యూ అనేది వివోతో కొలాబరేట్ అవుతుంది కాబట్టి మనకి డిస్ప్లే క్వాలిటీ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సిన ప్రాసెసర్. మనకి ఇది MediaTek Dimensity 7500 ప్రాసెసర్ అయితే యూస్ చేస్తారు. 4nm బిల్ట్ ఇన్ ప్రాసెసర్. LPDDR5తో రాబోతుంది. ప్లస్ ఇది UFS 3.1 మీద రాబోతుందని చెప్పొచ్చు. ఇక్కడ మనకి ర్యామ్ టైప్ కొంచెం అడ్వాన్స్ అని చెప్పొచ్చు. LPDDR5 అంటే మనకి ఇది కొంచెం అడ్వాన్స్ అని చెప్పొచ్చు. ఇంకా మీరు గేమ్స్ కూడా ఆడుకోవచ్చు. ఫ్రీ ఫైర్, BGM ఇవి కూడా ఆడుకోవచ్చు. కాకపోతే మీకు అంత బెటర్ ఎఫిషియన్సీలో ఇది హ్యాండిల్ చేయలేదు ప్రాసెసర్. మరి మీరు గేమ్స్కి ఇది బెటర్గా ఉంటుందని అయితే ఎక్స్పెక్టేషన్ పెట్టుకోవద్దు. సో గేమింగ్కి మీకు అంత బాగుంటుంది మొబైల్ అయితే. అలాగే ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ Android 16 రాబోతుంది. ప్లస్ మనకి Origin OS 6 రాబోతుందని చెప్పవచ్చు. ఇక్కడ మనకి 2+4 ఇయర్స్ అయితే వీళ్ళు అప్డేట్స్ అయితే ప్రొవైడ్ చేస్తారు. 2 ఇయర్స్ అయితే OS అప్డేట్స్, 4 ఇయర్స్ అయితే సెక్యూరిటీ అప్డేట్స్ అని చెప్పొచ్చు. ఇలా నెక్స్ట్ ఇంకా మాట్లాడుకొస్తుంది కెమెరా అనమాట. ఇది మనకి ఓన్లీ డ్యూల్ కెమెరా సెటప్ ఉంటుంది, ఫ్లాష్ ఉంటుంది. కెమెరా డిజైన్ కూడా చాలా సింపుల్గా ఉందన్నమాట. ప్రైమరీ కెమెరా 50 MP ఇచ్చారు. ప్రైమరీ కెమెరాలో ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ అయితే సపోర్ట్ చేస్తుంది. అలాగే మీరు ప్రైమరీ కెమెరా చేసుకొని మ్యాక్సిమం 4Kలో వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. ఐక్యూ కెమెరాస్ కూడా ఇమేజ్ ప్రాసెసింగ్ అనేది చాలా బాగుంటుంది. సెకండరీ కెమెరా ప్రెజెంట్ అయితే మెన్షన్ చేయలేదు. జస్ట్ ఇంకా సెల్ఫీ కెమెరా విషయానికి వద్దాం. సెల్ఫీ కెమెరా 13 MP ఇచ్చారు. ఓవరాల్ కెమెరాస్ అయితే కొంచెం డీసెంట్ లెవెల్ కెమెరాస్ అని చెప్పవచ్చు ఈ మొబైల్ విషయానికి వచ్చినట్టయితే. నెక్స్ట్ ఇంకా మాట్లాడుకోవాల్సిన బ్యాటరీ, ఇది ఇక్కడ మేజర్గా హైలైట్ అని చెప్పొచ్చు. ఇది మనకి ఏకంగా 10,000 mAh బ్యాటరీ రాబోతున్నాం. వెరీ బిగ్గెస్ట్ బ్యాటరీ. మీరు ఒక్కసారి ఛార్జ్ చేస్తారంటే నాకు తెలిసి ఈజీగా 1 వీక్ వరకు అయితే మీరు కంటిన్యూస్గా వాడుకోవచ్చు. లేదు నేను హెవీగా యూజ్ చేస్తాను అనుకో, ఒకవేళ మీరు హెవీగా యూజ్ చేసినా కానీ మీకు ఆల్మోస్ట్ 5 days వరకు రాగలదు. అలాగే ఇది 44 watts వరకు ఫాస్ట్ సపోర్ట్ చేస్తుందని చెప్పొచ్చు. గైస్ మనం ఫైనల్లీ ఐక్యూ G11s సంబంధించిన కంప్లీట్ స్పెక్స్ అయితే మాట్లాడుకున్నాం. గైస్ నేను ఇప్పుడు చెప్పిన స్పెక్స్ వచ్చి ఇవి అఫీషియల్ స్పెక్స్ అని చెప్పొచ్చు. ఆల్రెడీ ఐక్యూ G11s సంబంధించిన లీక్స్ బయటపడ్డాయి కాబట్టి చాలా మంది మొబైల్ ఇన్ఫర్మేషన్ కోసం వెతుకుతూ ఉంటారు. సో వాళ్ళకైతే ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటా. ఒకవేళ మీకు ఈ వీడియో హెల్ప్ అయింది అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోకి అయితే లైక్ కొట్టేసేయండి. మనం 2K సబ్స్క్రైబర్స్కి సో చాలా దగ్గరలో ఉన్నాం. మనం ఆ 2K సబ్స్క్రైబర్ టైటిల్ అయితే కంప్లీట్ చేద్దాం. సో ఫైనల్ ఇది గాయ్స్ ఇవాల్టి వీడియో. బై.